ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి మాకు టార్చరే, మనశ్శాంతి లేదు, ఏమీ లేదు. నైట్ ఎకానమీ ఆల్రెడీ ఉందండి మాకు. మా లంగరోస్ మీరు ఒకసారి మీరు ఆఫ్టర్ 6-7 వెళ్తే నైట్ ఎకానమీలో జనాలంతా రా 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 అని పిలుస్తూ ఉంటారు. స్వతహాగా ఖాళీ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను, మేము మూసి బ్యూటిఫికేషన్కి ఎగ్నెస్ట్ కాదు. ముందు చేయవలసిన పని ఏంటి, ABCDలో ఫస్ట్ మూసి క్లీనింగ్ చేయాలి. ఫస్ట్ ఆ కార్యక్రమం, నెక్స్ట్ ఏమో డ్రైనేజ్ డైవర్షన్ అలాంటివి చేసుకోమనండి, మేము సపోర్ట్ చేస్తాము. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. దయచేసి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మేము లొంగిపోయే వాళ్ళం కాదు. 7 ఎకరాలు అవసరం లేదు, 200 కోట్లు మాకు అవసరం లేదు. అది పేదోళ్ళకి ఇవ్వండి, ఇందిరా మిల్లులు కట్టించండి, మేము సంతోషం ఫీల్ అవుతాం. నైట్ ఎకానమీ ఆల్రెడీ ఉందండి మాకు. మా లంగరోస్ మీరు ఒకసారి మీరు ఆఫ్టర్ 6-7 వెళ్తే నైట్ ఎకానమీలో జనాలంతా రా 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 అని పిలుస్తూ ఉంటారు. ఆల్రెడీ నైట్ ఎకానమీకి రన్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ లంగరోస్లో. సార్ ఇప్పుడు మేము సంవత్సరం నుంచి కష్టపడుతున్నామండి. మాకు సెపరేట్ ఒకటి ఉంది, జన ఆందోళన గ్రూప్ ఒకటి, హైదరాబాద్ మూసి జాయింట్ యాక్షన్ కమిటీ అండి. 1.5 ఇయర్ నుంచి అండి మాకు పని పాటలు లేకుండానే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి మాకు టార్చరే, మనశ్శాంతి లేదు, ఏమీ లేదు. ఉద్యోగాల పరిస్థితులు బాగోలేదు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోలేదు. ఈయనేమో మాకేం టార్చర్, ఏదో బఫర్ జోన్ అంటాడు, అంటాడు, అంటాడు. మేము మా అంతా కూడా పట్టా ల్యాండ్ అండి. మాకు ఆల్రెడీ February 9th నోటిఫై చేశారు, పట్టా ల్యాండ్ కింద ఇచ్చారు. మేమైతే కదిలే ప్రసక్తి లేదు. మాకు డబ్బులు ఏమైనా అవ్వాలనుకుంటే మీకు పేదలకి ఇందిరా మిల్లు కట్టించండి. మాకు ఆ 7 ఎకరాలు అవసరం లేదు, ఆ 200 కోట్లు మాకు అవసరం లేదు. మాకు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారండి వాళ్ళు, అఫీషియల్ ఏం లేదు. మీ ల్యాండ్ మాకు గాంధీ సరోవరం కోసం మాకు కావాలని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేశారు. అఫీషియల్గా అయితే మాకు ఇండివిజువల్గా అయితే ఏ నోటీసు రాలేదు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తానండి, ఫస్ట్ DPR అన్నారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే లేదు. పవర్ పాయింట్ ఒక రోజు నైట్ ఏది ఎగ్జామ్స్ చదువుతారు చూసారు, 1 డే నైట్ బిఫోర్ చదివేసి ఇచ్చేస్తారు సార్. ఆ పవర్ పాయింట్ మా పాప చేస్తుంది నీట్గా, ఏ సహాయంతో. ఏముందండి మా బిల్డింగ్ ప్లేస్లో పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంట. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి, గాంధీ ప్రాజెక్ట్కి, నైట్ ఎకానమీకి ఎక్కడైనా సింక్ అవుతుందా మీరు చెప్పండి సార్. నైట్ ఎకానమీ అండి, మలేషియా వెళ్ళాం, థాయిలాండ్ వెళ్ళాం. నైట్ ఎకానమీలో ఏం జరుగుతుందండి, మసాజెస్, నెక్స్ట్ అన్ని రకరకాల అవి జరుగుతుంది తప్ప మందు బిందు అయి తప్ప ఏమైనా జరుగుతుంది నైట్ ఎకానమీలో అండి. నైట్ ఎకానమీలో వచ్చి ఏం చేస్తారు, జాబ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు నేను చెప్తాను సార్, నేను చెప్తాను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా కూడా స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత ఎవరైనా కూడా బయటికి వెళ్ళి ఎక్కడికైనా కాయగూరలు కానీ ఏమన్నా చేస్తున్నాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా నీకు యాప్ల్లోనే బుక్ చేస్తున్నారు. అంతా ఏదో పెద్ద ఏదో లంగరోస్ ఏదో పక్కన ఉన్నట్టు ఈ ఇరుకు పక్క రోడ్లోంచి వచ్చి ఇక్కడ నైట్ ఎకానమీ ఎంజాయ్ చేసి వెళ్తారంటే ఎవడైనానండి?